హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. అగ్రగర్ గ్రాస్తో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఈ స్వీట్ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి అగ్రగర్ గ్రాస్ని వేసుకోవాలి. దీన్ని చైనా గ్రాస్ అని కూడా అంటారు. సూపర్ మార్కెట్స్లో మనకి చైనా గ్రాస్ దొరుకుతుంది. ఇప్పుడు ఈ చైనా గ్రాస్ని ఒక బౌల్లోకి వేసుకుని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ అగరగర్ గ్రాస్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. వాటర్లోకి గ్రాస్ మునిగేంత వరకు ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 లీటర్ పాలని వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలని బాగా మరిగించుకోవాలి. హాఫ్ అన్ అవర్కి ఈ అగరగర్ గ్రాస్ ఈ విధంగా నాని ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసి వేరే ఒక బౌల్లోకి ఈ గ్రాస్ని వేసుకోవాలి. మరలా దీంట్లో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఈ అగరగర గ్రాస్ని బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడు కొంచెం చిక్కపడుతుంది కాబట్టి స్టవ్ మీద పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఈ అగరగర గ్రాస్ ఈ విధంగా ఉడికి ఈ వాటర్ చిక్కపడుతుంది. ఇప్పుడు బాగా మరుగుతున్న పాలల్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ సరిపోకపోతే మీ టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు పాలని బాగా మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న అగరగర్ గ్రాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని కొంచెం చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి పాలని యాడ్ చేసుకుని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. ఈ విధంగా గట్టిపడుతుంది. ఇప్పుడు దీన్ని మనకు కావలసిన షేప్స్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక సర్వింగ్ బౌల్స్లో సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే అగరగర్ గ్రాస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ స్వీట్స్. వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టడానికి చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.